శ్రీగురుదత్త కాషాయ వస్త్రం కరగండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నా వీడియోల కోసం మీరందరూ చూస్తున్నారని నాకు తెలుసండి, కానీ ఏం చేద్దాం, కుదరలేదు, అందుకే తెలియదు. సరే, ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీగురుదత్త గురుచరిత్రని ఎట్లా పద్ధతిగా చదవాలి, సిద్ధమంగళ స్తోత్రాన్ని మేమందరం ఎలా చదవాలి, మాకు డేట్ వస్తుంది లేదంటే మాకు కుదరదు, ఉద్యోగం చేసే వాళ్ళందరూ పొద్దున్న ఏడిపోతే సాయంకాలం వస్తాం కదా, మరి మేము దేవుడి దగ్గర కూర్చొని చదవలేం కదా, మరి ఎలా చేయాలమ్మా అని అడుగుతున్నారు. ఇది రోజు కూడా నేను చాలా వీడియోలో మీ అందరికీ చెప్పాను, అయినా సరే మళ్ళీ మీకోసం మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎప్పుడైనా చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. మీరు బస్సులో పోతూ చదవచ్చు, కూర్చొని చదవచ్చు, ఆఫీస్లో కూర్చొన్నప్పుడు చదువుకోవచ్చు. ఇది ఎంత అండి, జస్ట్ 3 నిమిషాలు కూడా పట్టదు. కాబట్టి నేను ఎప్పుడైనా చదువుకోవచ్చు, నియమ నిబంధనలు ఏమీ లేవు. అలాగే గురుచరిత్ర గురించి కూడా ఎన్నోసార్లు చెప్పానండి. మళ్ళీ మీకు నన్ను సందేహాలు అడుగుతూనే ఉన్నారు, యూట్యూబ్లో కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అయినా సరే మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే నా గురుచరిత్ర పట్టుకోవడమే మీ అందరూ నాకు అది ఇష్టం అనమాట. అలాగే బాబా సత్యత చదవడమే నాకు ఇష్టం అనమాట మీరందరూ. కాబట్టి భగవద్భక్తులకు తెచ్చడమే నా పని. కాబట్టి ఎన్నిసార్లైనా ఇలాంటి వీడియో మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినండి అమ్మా. మనకు గురుచరిత్రని ఎలా చదవాలి అంటారు. భక్తితో ఒక అధ్యాయాన్ని చదవండి అమ్మ రోజు, దీనికి ఏమి నియమ నిబంధనలు ఏమీ లేవు అని అన్నాను. తర్వాత పొద్దునే కూడా మా గ్రూప్లో చాలామందికి డౌట్లు వచ్చినాయి. అమ్మ డేట్ వచ్చింది, ఈరోజు నేను దత్తస్తవం చదవనమ్మా, కాబట్టి డేట్ వచ్చింది, ఈరోజు నేను సత్యత పారాయణ చేయలేనమ్మా, ఇలా చెప్తూ ఉన్నారు. నేను చాలా సింపుల్గా చెప్పాను మీ అందరికీ, అమ్మ మీరు ఎప్పుడూ అలాంటి బాధపడకండి. ఎందుకంటే ఇది మనసుకు సంబంధించింది, భక్తి అనేది మనసుకు సంబంధించింది, అలాగే ఆత్మకు సంబంధించింది. నీకు ఎక్కడ ఇష్టమో, నీకు ఎలా ఇష్టమో అలా చేసుకోవాలి తప్ప మూర్ఖత్వంతో అలా ఉండద్దండి నాన్న అని ఎన్నోసార్లు చెప్పాను. అది ఒక రస్సు కోసం పెట్టారండి మీకు డేట్ అని చెప్పాను. అయినా మళ్ళీ పాపం ఈ పూర్వపు అంటే మిగతా అమ్మ వాళ్ళ జనరేషన్ వచ్చేటప్పటికి వాళ్ళు అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోవద్దండి. ఎందుకంటే మన కన్వెంట్ మనం చూసుకోవాలి. కానీ రోజులు మారుతున్నాయి, ధర్మం మారుతూ ఉంది. కాబట్టి మనం కూడా అలా రావాలి అనుకోండి తప్ప వాళ్ళ మాటలు వినేసి అదే పిల్లల్ని దూరంగా కూర్చోబెట్టడం, మన దేవుడి గదిలోకి మీరు వెళ్ళమని నేను చెప్పను. ఎందుకంటే అదొక మీకు పాజిటివ్ ఎనర్జీస్ కాబట్టి మీకు ఇన్కన్వెంట్గా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను పూజ గదిలోకి వెళ్ళండి, పూజ చేసుకోండి అని చెప్పను. కానీ ఇక్కడ నోట్తో చదువుతున్నారు, దత్తస్తవాన్ని నోట్తో చదువుతున్నారు కాబట్టి దానికేమీ సంబంధం లేదు కదా, అది మనసుతో చదువుతున్నారు. మీరు కళ్ళు మూసుకున్నా అప్రయత్నంగా సిద్ధమంగళం తనంతట అదే వచ్చేస్తుంది. నాకైతే అలాగే వచ్చేస్తుందండి. నాకైతే అయ్యో నేను ఇలా చదవాలి, కూర్చొని చదవాలి అలా లేదు. నేను నిద్రపోతూ ఉంటా, అలా అప్రయత్నంగా మెలకు వచ్చినప్పుడంతా సిద్ధమంగళ స్తోత్రం వచ్చేస్తుంది. నిద్రపోతూ ఉంటాను, సిద్ధమంగళ స్తోత్రం వచ్చేస్తుంది. దాన్ని మనం ఆపలేం కదా. కాబట్టి ఇక్కడ నీ మనసు శుద్ధిగా ఉండాలే కానీ నువ్వు ఎలా చదివావు అన్నది భావనే కాదు. మనం చదువుతున్నామా లేదా, పారాయణ మనం చేసుకుంటున్నాం లేదా, ఆ శ్రవణం చేస్తున్నాం లేదా, చేసిందని మనం చేసుకుంటున్నాం లేదా అని మాత్రమే మనం చూడాలి. కాబట్టి మనం సాయి భక్తులు అవ్వచ్చు, దత్తభక్తులు అవ్వచ్చు, భగవద్భక్తులు అవ్వచ్చు, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నానమ్మా, మనసు ప్రధానం. కానీ మనం శరీరంతో దానికి వచ్చిండేతో పని లేదు. మనం శరీరంతో కాదు చదివేది, మనసు పెట్టి చదువుతున్నాం. కాబట్టి దాని గురించి మనసుకు సంబంధించిన దాన్ని కాబట్టి ఆ స్తోత్రాన్ని అద్భుతంగా మీరు చదవచ్చు. చక్కగా మీరు అనర్గళంగా పాడుకోవచ్చు, భజన పాట మీరు పాడుకోవచ్చు. భక్తి ప్రధానం కానీ ఇక్కడ వేరే ఏమీ కాదని మీకు ఎన్నోసార్లు కూడా నేను చెప్పానమ్మా. పాజిటివ్ మైండ్, ఇక్కడ మనం ఏం చేయాలి, పాజిటివ్ మైండ్, పాజిటివ్. ఎప్పుడు నెగిటివ్ థింగ్స్ ఉంటే ఏ పని చేయలేం. అందుకే చెప్తాను, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అని చెప్పి. ఆత్మశుద్ధి ఉండాలి, కానీ దాని మిగతా ఆచారాలు లేకుండా ఆత్మశుద్ధులు పెట్టుకుంటే ఏం ప్రయోజనం. కాబట్టి ఆత్మశుద్ధి ఉండాలి, అప్పుడే నీకు ఆచారం అన్నీ వస్తుంది. కానీ ఇక్కడ శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని చేసినా వృద్ధా అండి. మన హృదయం బాగుండాలి, మన ఆత్మ బాగుండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ చాలా వచ్చింది, ఎలా ఉండాలి ఆ చాలా కదా అందరికీ ఏం చేయాలి అని అలాగే పెట్టుకున్నాను. నిజంగా 2-3 రోజులు వీడియోలు ఇప్పుడు దాకా చేయలేదు. మొన్న ఏదో 1-2 పంపించాను అంతే. బెంగ వచ్చింది అని
కానీ స్వామి ఇంకొక దారి మనకు చూపిస్తాడు. ఆ కృప మనకు ఆ సంకల్ప బలం గట్టిగా ఉంటే ఎలాగైనా చేయిస్తారండి స్వామి. కాబట్టి గ్రూప్లో అత్యంత అద్భుతంగా మనకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే స్వామి గురించి ఎన్నో లీలలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. సచ్చరిత్ర, గురుచరిత్ర, దత్తస్తవము, సిద్ధమంగళ స్తోత్రము, ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం మనం. మరి ఇంతకన్నా ఆనందం ఏం కావాలి? కాబట్టి అప్పుడప్పుడు పర్వాలేదు, అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు తప్పకుండా మీ అందరికీ అందిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. చక్కగా కిందికి వచ్చాను. నిజంగా చూడండి ఎంత బాగుందో, ఇదంతా ఎంత బాగుందో, ఇదంతా చాలా అందంగా ఉంది కదా. చూడండి ఎన్ని పువ్వులు, చాలా 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 బాగుంది. నాకైతే భలే బాగా నచ్చేసిద్దండి, చాలా బాగుంది. నిజంగా ఇక్కడ నేను చేయాలంటే ఎన్నో వీడియోలు చేసుకోవచ్చు. కానీ అక్కడ చూసారా, ఇక్కడ పక్కనే బస్సులు పోతూ ఉంటాయి. చాలా రోడ్డు అంతా బాగా ఇదైపోయింది, అక్కడ రోజు బస్సులు పోతూ ఉంటాయి. ఇంకా ఏం చేయలేం కదా. కాబట్టి నేనే ఒక మైక్ లాంటి కొనుక్కొని గట్టిగా చెప్పాలి అనుకో. కాబట్టి మన సంకల్పం గట్టిదైతే తప్పకుండా మనం అందరం కూడా ఏదో ఒక రకంతో భగవద్భక్తులు ఉంటామండి. సంకల్పం లేకుండా ఏదో ఒక వంక రోజు ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయండి. నెలకోసారి 5 రోజులు ఆడవాళ్ళ ప్రాబ్లం, అలాగే ఇంకోటి ఎవరన్నా ఏదైనా అయితే ఆడ వెళ్ళొచ్చా అమ్మ అని అడుగుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా వెళ్ళండి, మీరు దానికేముందండి. వెళ్తారు, తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేస్తారు, మళ్ళీ మీ పారాయణ మీరు చేసుకుంటారు. కాబట్టి అయ్యో వాళ్ళెవరో చచ్చిపోయారు కదా, 11 రోజుల దాకా నేను చేయకూడదా, వాళ్ళెవరో ఇదైతే మనకెందుకు, నువ్వు పారాయణం చేయాలి, నువ్వు అంటే సిద్ధమంగళ చేయాలి, నువ్వు దత్తస్తవం చేయాలి అనుకొని మనకి గట్టిగా ఉండాలి తప్ప ఏదో 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 ఎక్కడ అంటే అలా అయితే ఏమీ చేయలేము. నెలంతా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. దాన్ని పక్కన పెట్టేసి నువ్వు చేయాల్సిన కార్యక్రమాన్ని నువ్వు చేసుకుంటూ పోవాలా. చూడండి మా శ్రీపాదు ఎట్లబ్బా లేడీ అనుకున్నాను, చక్కగా ఆయన పట్టుకొని ఊరంతా తిరుగుతున్నానా లేదా, లండన్ అంతా తిరుగుతున్నాను లేదా. కాబట్టి నీలో ఆ సంకల్పం గట్టిగా ఉంటే స్వామి శ్రీపాద వల్లభ స్వామి అన్నీ నీ మనసుని కోరికలు అన్నీ తీరుస్తాడమ్మా. కాబట్టి ఎప్పుడు భగవంతుని మీద మనకు శంక వద్దు, అంటే అనుమానం వద్దు. మనం భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు అనేవి ఉంటే ఆటోమేటిక్గా మనం భగవద్భక్తులు మునిగి మనం తేలిపోతుంటాం. కానీ మనకి ఎప్పుడు అనుమానమే, స్వామి నేను సిద్ధమంగళం చేస్తున్నాను అమ్మ, నా కోరికలు ఒకటి తీరలా, ఇలా చెప్తూ ఉంటారు చాలామంది. ఒకరోజు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే సంవత్సరాల తరబడి చేసి ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు ఈ స్తోత్రం చదివి. అలాగే గురుచరిత్ర చదివి గురువనుగ్రహం పొందిన వాళ్ళని ఒక్కరోజు గురుచరిత్ర పారాయణ చేసి గురువనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్నో రకాలుగా ఉన్నారు. కానీ ఎక్కడ లోపం అంటే నువ్వు మనసు పెట్టి చదవాలి. మనసులో నుంచి నీ హృదయంలో నుంచి, హృదయ లోతుల నుంచి నువ్వు రావాలి. ఆ శ్లోకం, ఆ స్తోత్రం వస్తే అప్పుడు నీకు స్వామి చక్కకుండా వింటారని. నువ్వు స్తోత్రం చదివా 108 సార్లు చదివేస్తానని అక్కడ కూర్చున్నంతసేపు నీ మనసంతా ఏదో రకంతో ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంట్లో ఏమయ్యారు, పిల్లలు ఏమయ్యారు, భర్త ఏమయ్యాడు, భార్య ఏమయ్యారు, నా ఆఫీస్లో సెలవెట్లా, అమ్మ వాళ్ళు, ఇలా ఎప్పుడు చూసినా ప్రపంచ విషయాలే. మరి మనకు దేవుడు ఎలా వింటాడు? నీ మనసుతో, నీ ఆర్తితో ఒక్క అధ్యయనం పారాయణం చేయి, తప్పకుండా స్వామి వింటాడు. అంతేగాని ఇన్నిసార్లు చదివాం, గురుచరిత్ర 108 సార్లు చేసా, సచ్చరిత్ర ఎన్నిసార్లు చేసా, ఇది కానీ కాదండి. మనకు కావాల్సింది ఎన్నిసార్లు చదివామని కాదు, ఎంత భక్తి, శ్రద్ధలు, విశ్వాసం భగవంతుని మీద మనకు ఉన్నాయనేది మాత్రమే మనం చూసుకోవాలి ఇక్కడ. కాబట్టి మీరందరూ అత్యంత అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉన్నారు. మన వీడియోలు చూసి ఎంతోమంది శ్రీపాద వల్లభ భక్తులయ్యారు, దత్త భక్తులయ్యారు, గురువు అనుగ్రహం కలిగింది. ఎంతమంది ఈరోజు నాకు వీడియోలు చూసి అమ్మ ఫోన్ చేస్తున్నారమ్మా, మీ ఫోన్ చూసి అంటే మీ వీడియోలు చూసి మీకు కాల్ చేయాలనిపిస్తమ్మా, మీతో మాట్లాడాలనిపిస్తమ్మా, ఒక్కసారి మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు జరుగుతుందమ్మా అంటారు. కానీ నిజంగా మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలమ్మా. అలాగే ఉండాలి. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదమ్మా, ఏ శక్తులు లేవు. భగవద్భక్తి, భగవద్శక్తి ఒకటే ఉంది. దాన్ని మీరందరూ కూడా ఫాలో అవుతారని, దాన్ని మీరందరూ కూడా గురుచరిత్ర చదివి గురు అనుగ్రహం కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు మిమ్మల్ని అదే అడుగుతాను తల్లి. అంటే మీరందరూ కూడా ఏదో ఒక దాంట్లో ముందుకు ఉండాలి. అది భగవద్భక్తిలో ఉండాలి, మునిగి తేలాలి. ప్రాపంచ విషయాలు తీసి చుట్టి పక్కన అవతల పారేయి. ఎప్పుడూ ప్రపంచ విషయాలు కోరికలు ఉండనే ఉంటాయి. ఆ కోరికల మూలానే మనకు అసూయ, ద్వేషం, ఈర్ష్య వస్తుంది. అందుకని ఆ అసూయ, ద్వేషం పోవాలంటే ముందు కోరికను తెచ్చిపెట్టుకుని పోయి మనం ఈ యొక్క భౌతికంగా ఉన్నాం కాబట్టి మానవ జన్మ లభించింది. కాబట్టి మానవ జన్మలని మనం అన్నీ ఇక్కడే మనం పాపం చేసుకున్నా, పుణ్యం చేసుకున్నా ఇక్కడే అనుభవించాలి కదా. కాబట్టి దీన్ని మనం అందరం అత్యంత అద్భుతంగా
మన జీవితాన్ని మలుచుకోవాలి. నేను కూడా ఒక వీడియో చేశాను. మన జీవితానికి ఎవరో కార్యకర్తలు కాదు, కర్తలు కాదు, మన జీవితానికి మనమే ఆదర్శంగా తీసుకోవాలి. శిలా నువ్వే, శిల్పం నీవే, దాన్ని చెక్కబడేది నువ్వే, దాన్ని తయారు చేసుకునేది నువ్వే, దాని ప్రాణం నువ్వే, దాని సర్వస్వం నువ్వే, కానీ ఎవరో పక్కన వాళ్ళు కాదు. కాబట్టి నీ భక్తి నీలో ఉండాలి. నీ భక్తితో నువ్వు అత్యంత అద్భుతంగా సాధించగలగాలమ్మా. ఇది ఆ భగవద్భక్తిలో సాధిస్తే ముందుకు వెళ్ళిపోయినట్టే మన లెక్క. కాబట్టి భక్తి అంత సులభం అనుకోవద్దండి. భక్తిలో రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్నీ ఉంటాయి, గోతులు అన్నీ ఉంటాయి. దాన్ని మనం తొక్కుకుంటూ అధిగమించుకొని ఆ భగవద్భక్తిలో మునిగిపోతే అంత అద్భుతమైన. కాబట్టి మనం ఏం చేయాలి? దానికి సాధన చేయాలి. సాధన చేస్తే సాధనతోనే సాధ్యమవుతుంది. సాధన కూర్చొని ఒక అరగంట ధ్యానం చేసుకోండి, అరగంట పూజ చేసుకోండి, కొంచెంసేపు సిద్ధమాలతో చదవండి, కొంతసేపు దత్తస్తవం చదవండి. ఇప్పుడు నిరంతరము సాధన, అది కొంతసేపు ఉండి కొంతసేపు పోయేది కాదు. కాబట్టి మనం దాన్ని ఎప్పుడు నిరంతరం నలుగుతూ ఉండాలన్నమాట సాధన. అలా ఉంటే అన్ని అద్భుతాలే సాధించుకోవచ్చు. మనలో జ్ఞానం మనకు తెలియకుండానే ఉదయిస్తుంది. ఓ, నువ్వు ఇలా మాట్లాడగలవు, నువ్వు ఇలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండకూడదు, ఇవన్నీ చెప్పు. చాలామంది అతిగా స్నేహం చేస్తుంటారు. అతిగా కూడా మీరు ఎప్పుడు స్నేహం చేయకండి. ఎందుకంటే అది కూడా తీపి ఎక్కువ అనేసి తీపి తక్కువ ఎక్కువ వేసుకుంటే అది కూడా మనకి ఎక్కువైపోతుంది. కాబట్టి కాఫీలో ఎంత పంచదార వేయాలో అంత వేస్తే దాని రుచి, ఎక్కువ వేస్తే బాగోదు. కాబట్టి అలాగని స్నేహాన్ని కూడా నిర్లక్ష్యం చేయద్దని, స్నేహాన్ని స్నేహంగా వాడుకోండి. ఇలా మనం ఎన్నోనండి మనకు తెలిసిన జ్ఞానంతో ఇవన్నీ కూడా చక్కగా మనకు చేసుకోవచ్చు. చూసారా ఈ పువ్వు ఎంత ప్రకృతి ఎంత అందమైందండి. దీనికి ఎవరు నేర్పించారు ఇంత అందంగా పువ్వులు పోయమని? చాలా చాలా అద్భుతం అండి. ప్రతి ఒక్క దాన్ని మనం ఆనందించడం, ఆస్వాదించడం నేర్చుకుంటే అన్నీ అద్భుతాలు. ఈ పువ్వులంతా చూసి అనుకుంటున్నా ఎంత బాగుంది కదా, చాలా చక్కగా పచ్చగా, ఎంత ప్రకృతి ఎంత బాగుంది అని అనిపిస్తుంది. కాబట్టి మీరంతా కూడా ప్రకృతిని ప్రేమించండి. ఈర్ష, అసూయ, ద్వేషాన్ని వదిలిపెట్టండి. సిద్ధమంగళ స్తోత్రంతో సిద్ధులు సైతం పొందుతున్నారు, అందరూ గురు అనుగ్రహం పొందుతున్నారు. కాబట్టి మనం ఎందుకు చేయకూడదు అని దాంట్లో మనకు పంతం ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళని చూసి ఇంకేదో మనకు ఆ పంతం ఉండకూడదు. మనం భక్తిలో ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఎలాంటి సాధన మనం చేసుకోవాలి. సిద్ధమంగళ అదేదో అంటున్నారు కదా, అందరూ అన్ని యూట్యూబ్లో సిద్ధమంగళతో అంటున్నారు కదా, దాని ఏదో పట్టు పడదాం అని దాన్ని పట్టుబట్టండి. అలాగే దత్తస్థం అంటున్నారు కదా, గణపతి సచ్చిదానంద స్వామి అంత విస్తృతంగా దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా మనం అందరం ప్రచారం చేద్దాం, మనందరం కూడా చదువుదాం, మనం పారాయణ చేద్దాం, దత్త అనుగ్రహానికి కృపకు పాత్రలు అని మనలో అలాంటి సంకల్పం ఉండాలి తప్ప ఇంకా ఏదో విషయాల గురించి ఆలోచించుకొని దాంతో సంకల్పం కాదు. ముందు భగవద్భక్తిలో మన సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎన్నో 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 అనుగ్రహాలు వస్తాయని. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారైనా మీరు చదవండి. చాలామందికి చెప్పాను, చదువుతున్నారు. కాబట్టి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాతో ఒకసారి మాట్లాడండి. నా నెంబర్ 9490877575 ఇది నా నెంబరు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా చదువుతారని నేను మనస్ఫూర్తిగా జై గురుదేవ దత్తమ్మ.